పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కాపుదల, ఆయన ఉచితమైన కృప ఈరోజు మనం సజీవులంగా ఉండడానికి కారణమైంది. గతించిన కాలంలో ఎంతోమంది కాలంతో పాటు గతించిపోయారండి. కానీ మనం సజీవులంగా ఉన్నాము అంటే దానికి కారణం మరెవరో కాదు, ప్రభువే అని జ్ఞాపకం ఉంచుకొని ఆయన కోసం మనం ఈరోజు జీవించే వారిగా ఉండాలి. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆమేన్. మొదటగా అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజున మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947లో ఆగస్ట్ 15న మనకి ఇవ్వబడినటువంటి ఈ స్వాతంత్రం ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. స్వాతంత్రానికి పూర్వము చాలా దయనీయమైన స్థితి ఉండేది. పరిస్థితి ఎలా ఉండేది అంటే, మనము బ్రిటిషర్స్ కింద ఒక కట్టు బానిసల్లాగా వాళ్ళు ఎంత జీతం నిర్ణయిస్తే అంత జీతం మాత్రమే తీసుకోవాలి. వారు ఏ పని చెబితే ఆ పని మాత్రమే చేయాలి. వారు మన దేశానికి వచ్చి మన ప్రాంతానికి వచ్చి బిజినెస్ చేసుకుంటాము అని చెప్పి మనల్ని బానిసలుగా చేశారు. దీని నుంచి అనేక మంది యోధులు, కేవలం ఒక్కరు మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా గాంధీ కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, చాలామంది స్వాతంత్రం కోసం ప్రయాసపడ్డారు. ఇంకా అనేకులు స్వాతంత్రం కోసం మనకి విడుదల కావాలని పోరాడిన వారు, చనిపోయిన వారు ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్వాతంత్రం గూర్చిన ఈ రోజున మనము బైబిల్ ద్వారా లేదా ఆత్మీయంగా ఏం నేర్చుకోగలం తెలుసా? మన జీవితంలో కూడా పాపము ఇంతకు ముందు లేదు. పాపము ఒక చిన్నగా స్టార్ట్ అయి మనలోనికి వచ్చి మనల్ని ఏలే పరిస్థితిలోకి వచ్చింది. మనం ఇప్పుడు ఎవరికి బానిసలము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకముందు వరకు, ఆయనని మనం విశ్వసించని వరకు, నా ప్రభువే నా రక్షకుడు అని చెప్పక మునుపు మనం పాపానికి దాసులమై ఉన్నాము అనే వాక్యం మనం చూడొచ్చు. మనం దానికి దాసులం అయిపోయాం. ఫస్ట్ చిన్నగా వచ్చేసింది, ఈ చిన్న పనే కదా, చేయొచ్చు కదా, చిన్న అబద్ధమే కదా, ఆడొచ్చు కదా, చిన్న ఒక సమస్యే కదా, ఏదో ఒకటి చేసి లంచం ఇచ్చో ఏదో ఒకటి చేసి తీర్చొచ్చు కదా అన్న ఒక చిన్న కారణం చేత ఎంటర్ అయినటువంటి ఈ పాపము మనల్ని ఏలుతుంది. అయితే ఈ పాపము నుంచి మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసయ్య ఆ యొక్క పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మనందరినీ కూడా పాపము నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మనము పాపమునకు ఎంత మాత్రము బానిసలము కాదు. వాక్యం చెప్తుంది, కుమారుడే ఆ స్వాతంత్రం ఇవ్వగలడు, మరెవరు కూడా ఇవ్వలేరు అని. ఒకసారి ఆలోచన చేయండి. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు బ్రిటిషర్స్తో స్నేహం చేసినటువంటి మన యొక్క భారతీయులు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు. అయితే అటువంటి మంచివాడైన ఒక బ్రిటిషర్ వచ్చి వాళ్ళ స్నేహితుడితో, ఈ రోజు నుంచి నీకు స్వతంత్రం ఇచ్చేసాను, నువ్వు హ్యాపీగా జీవించు అంటే అది నిజమైన స్వతంత్రం అవుద్దా? అవదు కదా. అలాగే మనం పాపంలో ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగక ముందు మనం ఇష్టానుసారంగా తిరిగి ఒక మేకనో ఒక కోడినో ఒక కుక్కనో కోసినంత మాత్రాన మనకి నిజమైన పాప క్షమాపణ లేదా పాపము నుంచి విడుదల వస్తుంది అని కాదు, వచ్చింది అని కూడా కాదు. ఈరోజు నీ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నిజమైన స్వాతంత్రం నీకు పాపం నుంచి కావాలంటే
అది ఎవరు ఇవ్వగలరు అంటే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన కలవరలో కార్చినటువంటి రక్తము చేతనే ఏమొస్తుందట? నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించు, పాపం నుంచి నీవు విడుదల పొందు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం నందు మా భారతదేశమును ప్రత్యేకముగా దీవించండి తండ్రి. దేశ ప్రజలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము. కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. నీవు అందరికీ దేవుడై ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించగలవని నమ్ముతూ ప్రతి బిడ్డకు అటువంటి విడుదల, అటువంటి రక్షణ దయచేయమని, అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, అప్పుల సమస్యలతో, అశాంతి జీవితంతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని, ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డకు మీ రక్షణ సహాయము దయచేయమని, వారి ప్రయాణములను, వారి ప్రయత్నములను ఆశీర్వదించమని, దీవించమని, మా ద్వారా మహిమ మీరే పొందుకోమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.